బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా వారి గురించి పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కల్లూరి రామచంద్రారెడ్డి గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులుగా వారు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఇటు రాజకీయంగా కూడా చాలా ఉన్నత స్థాయిలో వారు ముందుకెళ్తున్నారు. వారు గతంలో కూడా అనేక సంవత్సరాల నుంచి వారు రాజకీయాల్లో ఉంటూ ఆలేరు ప్రజలకు సుపరిచితులుగా అనేక రకాల సేవా కార్యక్రమాలు అందిస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ముందుకు సాగుతున్నటువంటి నేత కల్లూరి రామచంద్రారెడ్డి గారు ఈరోజు వారు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ, ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా వారిని అన్ని విధాలుగా ఆదుకుంటూ వారికి అండదండగా ఉంటూ మంచి మనసున్న నేత కల్లూరి రామచంద్రారెడ్డి అనే పేరు తెచ్చుకున్నారు. వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు రాజకీయంగా అధిరోహించేందుకు కూడా ప్రజలు ఎప్పటికప్పుడు కూడా వారికి సహకరిస్తూ వారు మున్ముందు మంచి రాజకీయ నేతగా మరిన్ని ఉన్నత శిఖరాలు, ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి ఆలేరు నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విధంగా వారు రాజకీయాల్లో ముందుకు కొనసాగుతూ ఒక మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి నేతగా కల్లూరి రామచంద్రారెడ్డి గారు ముందుకు కొనసాగుతున్నారు. భవిష్యత్తులో రానున్న ఎన్నికల్లో వారు నియోజకవర్గం నుంచి వారు పోటీ చేస్తే కూడా ప్రజలు హర్షించడానికి సిద్ధంగా ఉన్నారు. వారు పోటీ చేయాలని కూడా అనేక మంది నాయకులు, కార్యకర్తలు, వారి అభిమానులు, వారి అనుచరులు కోరుకుంటున్నారు. రానున్న కాలంలో వారిని ఒక మంచి ప్రజాప్రతినిధిగా చూడాలన్నటువంటి ఆకాంక్ష ఎక్కడ చూసినా కూడా ప్రజల్లో పెళ్ళుబుక్కుతుంది. ఈ సందర్భంగా వారు అనేక రకాల కార్యక్రమాలను, సేవా కార్యక్రమాలతో పాటుగా రాజకీయంగా కూడా వారు ఎప్పటికప్పుడు పై స్థాయికి ఎదిగేందుకు అనేక రకాల వ్యూహాలు రూపొందించుకుంటూ ముందుకు కొనసాగుతూ వారు ఈ రోజున రాష్ట్ర స్థాయిలో కల్లూరి రామచంద్రారెడ్డి అంటే ఒక రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇటు బీఆర్ఎస్లో అటు కేసీఆర్కు, కేటీఆర్కు చాలా దగ్గరగా ఉంటూ ఎప్పటికప్పుడు కూడా పార్టీని నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో మిగిలిన నాయకులందరితో కూడా, మిగిలిన రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా వారు ముందుకు కొనసాగుతున్నారు. భవిష్యత్తులో అవకాశం వస్తే ఖచ్చితంగా వారు కూడా ఎమ్మెల్యేగా, ఆలేరు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి ఒక సమాచారం కూడా మనకు అందుతుంది. వారికి ఉన్నటువంటి అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు కూడా వారిని భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఒక మంచి ప్రజాప్రతినిధిగా చూడాలని వారు అనుకుంటున్నారు. ఈ సందర్భంగా వారికి సదా న్యూస్ తరపున, ఈరోజు పుట్టినరోజు కాబట్టి సదా న్యూస్ తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మున్ముందు మరిన్ని స్వామివారి అనుగ్రహంతో వారు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ సదా న్యూస్ తరపున వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.